వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ జువేరియా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చింతకాయ తొక్కుతో పచ్చడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిర్చి వేసి చేస్తున్నాము. ఓకే అండి, ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా కొంచెం మెంతులు, ఒక స్పూన్ వచ్చేసి ధనియాలు, ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర, ఈ మొత్తాన్ని దోరగా వేయించుకోవాలి. ఇలా రావాలండి. ఇది పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కొంచెం నీళ్లు వేడి చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఓకే అండి, ఇప్పుడైతే ముందుగా జీలకర్ర, ధనియాలు, మెంతులేసి దంచుకుంటున్నాను. దాని తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నానండి. దీన్ని కూడా బాగా మెత్తగా దంచుకోవాలి. మనం ఏదైతే నీళ్లు వేడి చేసుకున్నామో ఆ నీళ్లు కొంచెం కొంచెం వేసుకుంటా దంచుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడైతే చింతకాయ తొక్కును వేసేసాను. దీంట్లో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటా ఇది దంచుకుంటున్నాను. చాలా టేస్ట్ ఉంటుందండి ఈ పచ్చడి. ఇలా రావాలండి, మెత్తగా చూడండి, ఇలా రావాలి. ఓకే అండి, ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాము. ఇంకో కొంచెం పట్టద్ది. మనము బగారా పెట్టుకుంటాం కదా, దీనికి దాంట్లో వేసుకుందాము. ఓకే అండి, ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి కావాల్సింది ఒక 2 స్పూన్ వచ్చేసి నూనె, ఆవాలు, జీలకర్ర, పచ్చనపప్పు, మినపప్పు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని వేయించుకోవాలండి. దాని తర్వాత మనం దంచుకున్న ఈ పచ్చడిని దీంట్లో వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలండి. కొంచెం పచ్చి వాసన వెళ్ళేదాకా కొంచెం వేయించుకోవాలి. ఓకే అండి, ఇదైతే రెడీ అయిపోయింది. ఇలా రావాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, ఇదైతే రెడీ అయిపోయింది. ఓకే అండి, నా ఛానల్ కన్నా, నా రెసిపీస్ కన్నా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.